మొన్ననగా ఈనాడు రాసేసింది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి ఇంకా చేరిపోతుంది, 1100 కోట్లు తీసేసుకుంటున్నారు రిజర్వ్ బ్యాంక్ నుంచి. నేను ఆ రోజునే చెప్పా, తెలంగాణ కూడా తీసుకుంటుంది, అక్కడ ఎందుకు రాయరు అన్నటువంటిది. అక్కడ రేవంత్ మన చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి అక్కడ రాయకూడదు. ఇంకోటి, అక్కడ అప్పుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా కూడా రాయలేదు ఏ రోజున. చివరికి కాంగ్రెస్ వాళ్ళు అదే పాయింట్తోనే జనంలోకి వెళ్ళారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులే చేస్తుంది కాబట్టి అప్పు అనేటువంటిది ఎప్పటికప్పుడు మాట్లాడేటటువంటి మాట తప్పించి అది తప్పని చెప్పడానికి ప్రపంచంలో ఏ దేశము కూడా సాక్ష్యం కాదు. ఎందుకంటే ప్రతి దేశం అప్పులు తీసుకునినే కథలు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి అప్పులు తీసుకోవాలి, తీరుస్తూ ఉండాలి. తీర్చలేకపోతే తప్పు తీసుకోవడం. అప్పే తీసుకోకపోతే ఒక ఇల్లు కట్టుకోవడం అవకాశం లేదు, ఒక ప్రాపర్టీ కొనడం అసాధ్యమైనటువంటి రోజులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణ అప్పు తీసుకుంది 22 ఏళ్లకి. తెలంగాణ 1000 కోట్ల రూపాయల అప్పు 22 ఏళ్లకి తీరుస్తామని, 22 ఏళ్ల పాటు తీరుస్తామని. ఆంధ్రప్రదేశ్ 13 ఏళ్ళు తీరుస్తామని. ఆంధ్రప్రదేశ్ 13 ఏళ్ల పాటు అప్పుల పాలు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గురించి రాసిన వాళ్ళు తెలంగాణలో 22 ఏళ్ళు అన్నది మాత్రం రాయలేదు. అదే విచిత్రం.